హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం నాయిస్ నుంచి అయితే మనకు ఒక స్మార్ట్ వాచ్ అయితే వచ్చింది. ఈరోజు అయితే లాంచ్ అవుతుంది నాయిస్ క్యాలిబర్ 2 అని చెప్పేసి. ఈరోజు 12 నుంచి అయితే మనకి సేల్లోకి అయితే వస్తుందన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో మనం జస్ట్ అన్బాక్సింగ్ మాత్రమే చూద్దాం. నాకు ఇవి జస్ట్ నిన్న మాత్రమే వచ్చాయి, అందుకని నేనైతే రివ్యూ అయితే చేయలేనప్పుడు జస్ట్ అన్బాక్సింగ్ చూద్దాం. వీలైతే తొందరలో రివ్యూ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంటే మోస్ట్లీ మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే వస్తుంది, అదైతే చెప్పగలను. సో ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్ చూసే ముందు దీని యొక్క ప్రైస్ చూసినట్లయితే మనకి ఇది 1999 రూపాయలకి మనకి ఇంట్రడక్టరీ ఆఫర్ కింద అయితే తీసుకొచ్చారు. లేటర్ మీకు ఇది 2500 రూపాయలకి అయితే వస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా 2500కి 1999 రూపాయలు కొనొచ్చా లేదా చూద్దాం. సో ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్స్ కనుక చూసినట్లయితే బాక్స్లో వచ్చేసి మనకి ముందుగా యూజర్ మాన్యువల్, పేపర్ గైడ్, స్టిక్కర్స్ ఇట్లాంటివి అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఆ తర్వాత మనకి వాచ్ ఉంటుంది. వాచ్ తీసి పక్కన పెట్టి మనం చూసినట్లయితే మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది అనమాట. సో ఛార్జింగ్ చేసుకోవడానికి దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక డైరెక్ట్గా మనకి స్మార్ట్ వాచెస్ ఉంటాయి. మన దగ్గర 2 కలర్స్ అయితే ఉన్నాయి, ఒకటి బ్రౌన్ కలర్, ఒకటి బ్లూ కలర్ అయితే పంపించారు. సో ఓవరాల్గా డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం స్ట్రాప్స్ డిజైన్ మాత్రం ఎక్కువ యాపిల్ వాచ్ని బహుళ అయితే ఉంటాయి అనమాట. స్ట్రాప్స్ డిజైన్ మాత్రమే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి. అండ్ ఏదైతే డైల్ ఉందో డైల్ అనేది మీకు స్క్వేర్ డైల్తో వస్తుంది. అండ్ 2.5D కర్వ్డ్ గ్లాస్ కాకుండా మీకు ఎడ్జ్, ఫ్లాట్ ఎడ్జ్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఫ్లాట్ ఎడ్జ్ ఇష్టం అనుకుంటే మాత్రం ఇది దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మొత్తం కూడా మీకు పాలికార్బోనేట్ బిల్డ్తో వస్తుంది బాడీ అంతా కూడా. అండ్ స్ట్రాప్స్ బిల్డ్ క్వాలిటీ కూడా స్ట్రాప్స్ బాగున్నాయి, బట్ కాకపోతే స్ట్రాప్స్ దగ్గర క్లిప్ ఏదైతే ఇచ్చారు ఇది ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. ఇదన్నా అట్లీస్ట్ మెటల్ ఇవ్వాల్సింది బాగుండేది. పేరింగ్ వెరీ ఈజీ, నాయిస్ ఫిట్ యాప్ ఉంటుంది. యాజ్ యూజువల్ మీకు 100 సార్లు చెప్పిన అదే ఉంటుంది. నాయిస్ ఫిట్ యాప్లో పేర్ చేసుకోండి. డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం చాలా పెద్ద డిస్ప్లే యూజ్ చేశారు. 1.83 ఇంచెస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు, చాలా పెద్ద డిస్ప్లే. అండ్ బ్రైట్నెస్ కూడా పర్లేదు, బాగుంది. 500 నిట్స్ బ్రైట్నెస్ అని చెప్తున్నారు, అంత బాగుంది. బట్ కలర్స్ అనేది మీకు అంత శాచురేటెడ్ కలర్స్ అయితే చూడడానికి లేదు. అండ్ డిస్ప్లే అనేది కొంచెం లోపలికైనా ఉన్నట్లయితే ఉంటుంది అన్నమాట. అంటే మీకు పైన గ్లాస్ మీద తేలాడదు, కొంచెం లిటిల్ బిట్ కొంచెం మీకు లోపలికైనా అయితే ఉంటుంది, అదైతే చూసుకోండి. అండ్ కలర్స్ కూడా అంత గొప్పగా అయితే చూడడానికి అయితే లేవు. అండ్ అదే డిస్ప్లే విషయానికి వస్తే అండ్ వాచ్ యూఐ కనుక మనం చూసినట్లయితే వెరీ సింపుల్ యాజ్ యూజువల్. మీకు లెఫ్ట్ నుంచి కనుక మీరు రైట్ సైడ్ స్వైప్ చేస్తే, లేదా లెఫ్ట్ నుంచి రైట్ కానీ రైట్ నుంచి లెఫ్ట్ కానీ మీరు స్వైప్ చేస్తే మీకు క్విక్ యూటిలిటీ ఫీచర్స్ ఉంటాయి కదా, యాక్టివిటీ అని, హార్ట్ రేట్ అని, ఇవన్నీ మీకు చూడడానికి ఉంటాయి. అదే టాప్ నుంచి బాటమ్ స్వైప్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ ఉంటాయి. మీకు ఆ నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. అండ్ బాటమ్ నుంచి పై కనుక మీరు స్వైప్ చేసినట్లయితే మీకు క్విక్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మీరు ఫ్లాష్ లైట్ కానీ, లో పవర్ మోడ్ కానీ, సెట్టింగ్స్ కానీ, ఇవన్నీ కూడా బ్రైట్నెస్ కానీ ఇవన్నీ అయితే ఇక్కడ నుంచి అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక మెయిన్ మెనూ కనుక కావాలనుకుంటే మాత్రం జస్ట్ మీరు ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ని జస్ట్ ఇలా క్లిక్ చేయండి, మీకు మెయిన్ మెనూ వస్తుంది. నాయిస్ హెల్త్ అని, క్లాక్ అని, వర్కౌట్స్ అని, స్పోర్ట్స్, మ్యూజిక్ ఇట్లాంటివన్నీ కూడా మనకి యాజ్ యూజువల్ చూడడానికి ఉండే. అండ్ ఇన్బిల్ట్ క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది, అదొక మంచి విషయం. ఇది వాచ్ యూఐ విషయానికి వచ్చినట్లయితే. అండ్ ఇక ట్రాకింగ్ ఫీచర్స్ ఇందాక మీరు చెప్పినట్టుగా నాయిస్ హెల్త్లోకి వెళ్ళి మీరు ట్రాకింగ్ ఫీచర్స్ చూస్తే మాత్రం మీకు యాక్టివిటీ ఉంటుంది, స్లీప్ ఉంటుంది, SpO2 ఉంటుంది, హార్ట్ రేట్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, బ్రీత్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మనకి ట్రాకింగ్ ఫీచర్స్ ఆల్మోస్ట్ అన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనేది మీకు సూన్ నేను ముందు అయితే చెప్తాను కానీ, బట్ ఈ వీడియోలో అయితే నేనైతే షేర్ చేసుకున్నాను, ఎక్కువ టెస్ట్ అయితే చేయలేదు. అండ్ ఇక స్పోర్ట్స్ మోడ్స్ విషయానికి వస్తే మాత్రం 60 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. మోర్ దెన్ ఎనఫ్ 60 స్పోర్ట్స్ మోడ్స్ అనేది మీరు వాడే ఇందులో ఉంటే ఒకసారి చూసుకోండి. అండ్ వాచ్ ఫేసెస్ అనేది అప్ టు 150+ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి అనమాట, చాలా ఉంటాయి. వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే మీరు వాచ్ ఫేస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇందులో ఉన్నాయి కాకుండా వేరే కావాలనుకుంటే మాత్రం యాప్ నుంచి మీరు సింక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ IP68 రేటింగ్తో వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే 3 మీటర్స్ వరకు అయితే లేదు, 1.5 మీటర్స్ వరకే మీరు డిప్ చేయగలరు. అంతకు మించి లోతుగా చేస్తే మాత్రం మీకు ఈ IP68 అనేది అయితే పనిచేయదు, అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 300 mAh బ్యాటరీ యూజ్ చేశారు. అండ్ 12 days బ్యాటరీ అని చెప్తున్నారు వీళ్ళు, బట్ టు బి ఫ్రాంక్ మనం టెస్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడలేము. ఇది ఈ స్మార్ట్ వాచ్ యొక్క ఓవర్వ్యూ అయితే. సూన్ రివ్యూ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో దీన్ని 1999 రూపాయలకు కొనవచ్చా, మేము ఇప్పుడే చెప్పాను, ఒక మాట చెప్పానంటే మాత్రం తరగతులు పెరిగే కొద్దీ మంచి మంచి అవకాశాలు వస్తాయన్నమాట. సో అదొకటైతే చెప్పగలను. డిస్ప్లే అనేది కొంచెం లోపలికనే ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ అంత గొప్పగా అయితే ఉండదు. సో చూసుకోండి. ఇది ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ ఫ్లాట్ ఎడ్జ్ డిస్ప్లే కావాలంటే ఒక లుక్ అయితే వేయండి. అదర్వైజ్ మీకు నాయిస్ నుంచే చాలా మంచి ఆప్షన్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటాయి. ఇది నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ అన్బాక్సింగ్ అయితే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నా, లేదంటే చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.